Welcome back to our channel Respect Education. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 4.1 లో ఫస్ట్ ప్రాబ్లం థర్డ్ బిట్ సాల్వ్ చేయబోతున్నాం. క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందా లేదా అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఇలా డైరెక్ట్ గా చూసిన వెంటనే చెప్పాడు కాదు, ఇది సింప్లిఫై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ax² + bx + c = 0 వేర్ a ఈజ్ నాన్ జీరో ఈ ఫామ్ లో ఉందా లేదా మనం చెక్ చేయాలి. చెక్ చేసి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పాలి. సో మనం సాల్వ్ చేద్దాం. ఇది గివెన్ క్వశ్చన్ మొత్తం కాపీ చేద్దాం. x - 2 × x + 1 ఈజ్ ఈక్వల్ టు x - 1 × x + 3. ఇది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏం లేదు, ఫస్ట్ x వెళ్ళి వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తుంది. ఓకే, x + 1ని x మల్టిప్లై చేస్తుంది అంటే x × x + 1. x తో మల్టిప్లికేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు -2 వెళ్ళి మళ్ళీ ఇద్దరిని మల్టిప్లై చేస్తుంది. -2 × x + 1 అంటే ఇక్కడ x + 1 ఇద్దరిని మల్టిప్లై చేసింది, -2 కూడా x + 1 మల్టిప్లై చేసింది. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. x వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తుంది, -1 కూడా వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తుంది అంటే x × x + 3 -1 × x + 3. క్లియర్? ఇది మామూలు జనరల్ ఇంకా సింప్లిఫికేషన్. ఇక్కడ నుంచి ఎలాగూ x × x × x² + x1 x -2తో మల్టిప్లై చేద్దాం. -2 × x -2x. ఇక్కడే చాలా మంది స్టూడెంట్ మిస్టేక్ చేస్తారు. కంగారులో +1 రాసేస్తాం లేదా +2 రాసేస్తాం 2తో మల్టిప్లై చేసి. మైనస్తో మల్టిప్లికేషన్ సింబల్ మారుతుంది. -2 + -2 1 2. ఇది మనం మిస్టేక్ చేసేటటువంటి కార్నర్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది x × x x² ప్లస్ ఉంటే ఇబ్బంది ఏం లేదు, ప్లస్ వస్తుంది కదా పర్వాలేదు. 3 × x 3x అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కదా, రెండింటికి సింబల్స్ మారుతాయి. -1 × x -1x అంటే -x అని రాయొచ్చు. -2 + -1 3 = 3. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ప్లస్ అది మైనస్గా మారింది. రైట్, ఇప్పుడేం చేద్దాం అంటే ఈ టర్మ్స్ని ఆ రైట్ సైడ్కి కానీ లేకపోతే ఈ టర్మ్స్ని లెఫ్ట్ సైడ్కి కానీ మనం మూవ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంటే ఇక్కడ ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ మూవ్ చేసేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. లేదా ఇంకొక స్టెప్ చేసిన తర్వాత చేద్దాం. ఇది x² రాసేసి -2x + x డిఫరెంట్ సింబల్స్ కాబట్టి -2 నుంచి 1 తీస్తే 1, బిగ్గర్ నెంబర్ సింబల్ -1x అంటే -x అని రాయొచ్చు. కాన్స్టెంట్ మామూలుగా రాసేద్దాం. x² 3x + 3x -x అంటే +2x. 3లోంచి 1 తీసినట్టే -3. రైట్, ఇవన్నీ నేను ఇందాక చెప్పినట్టే రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. ఈ 3 టర్మ్స్ రైట్ సైడ్ మూవ్ అవుతున్నాయి కాబట్టి వీటికే సింబల్స్ చేంజ్ అవుతాయి. ఈ రైట్ సైడ్ ఎటు మూవ్ చేయట్లేదు కాబట్టి ఇవి సింబల్స్ చేంజ్ అవ్వవు. ఇవి నేను యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాను. x² + 2x - 3 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ఇవి సింబల్స్ మారుతాయి. +x² అనేది -x² అవుతుంది ఇటు మూవ్ అయినప్పుడు. -x + x అవుతుంది, -2 + 2 అవుతుంది. ఇటుపక్క ఏమి లేవు కాబట్టి ఆ 0 నేను అటు రాసేది ఇటు రాస్తున్నాను. రైట్, x² క్యాన్సిల్ అయిపోయి పాజిటివ్ నెగిటివ్. తర్వాత 2x కి లైక్ టర్మ్ +x +2 + 1 +3 కదా అంటే 3x. అలానే -3 + 2 ఎంత అవుతుంది, డిఫరెంట్ సింబల్స్ కదా. 3లోంచి 2 తీస్తే 1, ఈ రెంట్లో బిగ్గర్ నెంబర్ 3 దానికి ఉండే సింబల్ మైనస్ కాబట్టి -1. ఫైనల్గా మనకి 3x - 1 కూడా 0 రావడం జరిగింది. అయితే ఇందులో మనకి x² కోఎఫిషియంట్ ఉందా అంటే x² కోఎఫిషియంట్ లేదు. మనకి స్టాండర్డ్ ఫామ్ ఏం చెప్తోంది, ax² + bx + c = 0 ఫామ్ లో ఉంటూ ఏ నాన్ జీరో అవ్వాలి అంటే x² కోఎఫిషియంట్ అయితే ఉండాలి. కానీ ఇది లేదు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇది ఏ ఫామ్ లో లేదు, ax² + bx + c = 0 ఫామ్ లో లేదు కాబట్టి లేదు.
ఒకవేళ ఉంటుంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉండాలి కదా ఇక్కడ, అది లేదు కాబట్టి ఇక్కడ మన బి అనేది 0 అవ్వచ్చు, సి అనేది 0 అవ్వచ్చు, కానీ ఏ మాత్రం 0 అవ్వకూడదు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0 అవ్వకూడదు. ఎక్స్ కోఎఫిషియంట్ లేకపోయినా పర్వాలేదు, ఇంకా 0 అయినా పర్లేదు, కాన్స్టెంట్ లేకపోయినా పర్లేదు, కానీ స్టార్టింగ్ ఇప్పుడు ఇది ఒక ట్రైన్ అనుకుంటే ముందు ఇంజిన్ అయితే ఉండాలి కదా. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంటే 0 అయితే ఇంకా అది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. ఇన్ఫాక్ట్ ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో మనకి ఇది క్వాడ్రాటిక్ అవునా కాదు కదా క్వశ్చన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా? సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీంతో మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.